Tirumala Enterprises, cement, steel, sanitary and tiles studio. One-stop solution for all your home needs. Rekurti, Karimnagar. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొడుతుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్లో ఇప్పటికే అభిమానులు అంతా కూడా ఇక్కడ సందడి చేస్తున్న సందర్భం నెలకొంది. అయితే ఈ సినిమాలో కరీంనగర్కు చెందినటువంటి చాలా మంది నటులు ఈ సినిమాలో యాక్టింగ్ చేశారు. ప్రస్తుతం ఈ స్క్రీన్ లో కనిపిస్తున్న అందరూ కూడా గేమ్ చేంజర్ సినిమాలో నటించిన వాళ్ళే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి శంకర్ గారి దర్శకత్వంలో ఈ కరీంనగర్ నటులంతా కూడా నటించడం జరిగింది. ఒకసారి వారి మాటలు విందాం ఎలా అనిపిస్తుందో. అన్న చెప్పండి, గేమ్ చేంజర్ సినిమాలో మీరు నటించడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద సినిమాలో మేము నటించడం చాలా ఆనందంగా ఉంది. కరీంనగర్ నుంచి ఆ గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ మూవీలో నటించడం చాలా ఆనందంగా ఉంది. మా తోటి కళాకారులు కూడా నటించడం కూడా ఇంకా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. నిజాన్ని ఆ షూట్కి వెళ్ళినప్పటి నుండి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూద్దాం, ఇంత పెద్ద స్టార్ తోని కొంచెం కనిపించినా పర్లేదు, అలా చేయడం అనేది హ్యాపీగా ఉంది. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. కరీంనగర్ నుండి మేము సెలెక్ట్ అయిపోయి పెద్ద సినిమాలో నటించడం కరీంనగర్ నుండి మాకు చాలా ఆనందంగా అనిపించింది. నిఖిల్ బోరా సహకారంతో శంకర్ డైరెక్షన్ చేయడం చాలా ఆనందంగా ఉన్నది. దిల్రాజు సమక్షంలో ఇదంతా చాలా బ్రహ్మాండంగా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూడడం జరిగింది. 3 సంవత్సరాలు కష్టపడడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఈ చిత్రం బాగా దిగ్విజయం కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తి సార్, ముఖ్యంగా ఈ సినిమాలో నటించడం నాకు చాలా గౌరవకారణంగా ఉంది. ఎందుకంటే రామ్ చరణ్తో ఆయన దగ్గరికి పోదామంటే మాకు వీలు కాలేదు. అలాంటిది ఆయనతో పక్కన మేము యాక్ట్ చేయడం చాలా మాకు గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఇలాంటి ఛాన్స్ మాకు ఇచ్చిన రాములయ్య అన్నకు ఆయన ఎవరు అక్కడికి వెళ్ళాము. అతను లేకపోతే మేము కూడా అక్కడ పోలేము. రాములజీ గారు మాకు ఉండి అన్న మీరు ఓరి అక్కడ నటించారు, కంపల్సరీ మీరు ఓరి తప్పకుండా అన్న మీరు అక్కడ పోమన్నారు, మేము తప్పకుండా వెళ్ళాము. అక్కడ పోయిన తర్వాత శంకర్ డైరెక్షన్లో చేయడం అనేది చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ సినిమా చూసి ప్రేక్షకులకు చాలా విజయవంతం చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? స్టోరీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంత ముందు సినిమాల కన్నా ఇప్పుడు సాంగ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చెప్పండి సార్, శంకర్ గారి సినిమాలో నటించడం అంటే చాలా మంది హీరోలు కలగంటుంటారు, అలాంటివి మీరు నటించడం? నా పేరు శీలం శ్రీనివాసరావు, కరీంనగర్. నేను ఒక 10 సినిమాలు చేశాను ఇంతకుముందు గతంలో సినిమాలు. కోట గారితో చేశాను, సత్యప్రకాష్ సుమన్ గారితో చేశాను. ఈ సినిమాలో ప్రత్యేకంగా బుర్రా నిఖిల్ గారు చేయబట్టి మాకు రామ్ మొగలోజీ గారు మాకు ఈ అవకాశం ఇస్తే మేము విశాఖపట్నం షెడ్యూల్ వెళ్ళాము, హైదరాబాద్ చేశాము. దాదాపు 20-25 డేస్ షెడ్యూల్ చేశాము. మాకు చాలా షూటింగ్లే బాగా అనిపించింది. లెజెండ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ గారి దర్శకత్వంలో మేము నటించడం అనేది మాకు చాలా సంతోషము. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా ఇది బాగా హిట్ అయ్యి మన దిల్ రాజు గారికి ఒక మంచి పాన్ ఇండియా ప్రొడ్యూసర్గా ఆయన పేరు రావాలని మేము మనసారా కోరుకుంటున్నాం. కాబట్టి మాకు ఇలాంటి చిన్న చిన్న అవకాశాలు ఇస్తే మేము కూడా మన కర్మంచలి ఎదిగి నటులుగా మేము చూపిస్తామని మేము ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. అన్న చెప్పండి, ఎలా అనిపిస్తుంది సినిమా? ముందుగా చెప్పాలంటే గేమ్ చేంజర్ ఈ రోజు రిలీజ్ అయిందంటే ఒక దసరా, ఒక దీపావళి, అన్ని పండుగలు కలగలిపి వచ్చినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఒకటే చెప్తాను, రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్, అదేవిధంగా శంకర్ గారు అంటే ఇండియాలో తెలియని వ్యక్తి లేదు. అట్లాంటి గొప్ప వారి కలయిక లోపల మరి కరీంనగర్ నుండి నా పేరు కనపర్తి శ్రీనివాస్, అందులో నాకు ఏసీపీ క్యారెక్టర్ వచ్చింది. కానీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే అంత పెద్ద వేదిక మీద మాకు అవకాశం కల్పించిన మా తమ్ముడు రామ్ మొగలోజ్కి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమాలో సెట్లో ఎలా ఉంటారు రామ్ చరణ్ కానీ అంతా ఎలా ఉంటుంది? చాలా అంటే డెడికేటెడ్ గా ఉంటుంది. వాళ్ళ పెద్ద స్టార్స్, వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. సో అందులో ఆ సినిమాలో మాకు అవకాశం రావడమే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. ఒక యాక్షన్ చెప్పాలన్నా మేము అందులో ఎమ్మెల్యేగా నటించాము, ఒక వెర్షన్లో సీఏగా నటించాము. కానీ అది ఎడిటింగ్లో చూసుకుంటారు వాళ్ళంతా. కానీ మాకు ఒక కోఆపరేట్ చేసింది మొత్తం శంకర్ గారి యొక్క టీము, వాళ్ళ డైరెక్టర్, కో డైరెక్టర్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, కానీ అయాన్ మాకు మెయిన్గా అయాన్ ఎందుకంటే బాగా సహకరించండి ఆయన. వాళ్ళు మంచి సహకారంతో వాళ్ళు ముందు ఇంకా ఇట్లాంటి సినిమాలకు మాకు సహకరించాలని మేము మీ ద్వారా మేము వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తానికి అంటే శంకర్ గారి సినిమాలో నటించాలంటేనే చాలా మంది హీరోలు పోటీ పడుతుంటారు, నేను చేస్తాను. అలాంటిది కరీంనగర్కు చెందినటువంటి మాకు ఈ సినిమాలో నటినటులుగా అవకాశం అనేది చాలా గర్వించదగ్గ విషయం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి అవకాశం మాకు ఇస్తే మేము ఏంటో కళాకారులుగా మేము ప్రూవ్ చేసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.